ఈనాటి దివ్య పూజా బలి ఉద్దేశములు. ప్రభుదేవ్ స్వంత గృహము కొరకు జాబ్లో ప్రమోషన్ వచ్చినట్లు, దివ్య శ్రేయాన్ మంచి ఆరోగ్యం కొరకు, రాంబాబు విజయ కుటుంబం కృతజ్ఞతగా, దానియేల్ లూసిమేరీ చదువుల కొరకు, కుమారుడికి పిఆర్ రావాలని, పర్మిట్ వీసా, కుమార్తెకి బిఎస్సి నర్సింగ్ గవర్నమెంట్ జాబ్ కొరకు, అల్లం మర్రెడ్డి లూర్దు మేరీ అర్ఫనా కుటుంబం కృతజ్ఞతగా, ఎన్ మురళీకృష్ణకి మంచి జాబ్ దయచేసినందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, దేవుని అనుగ్రహము కృప కొరకు, ఫాదర్ సిరిల్, ఫాదర్ రవి, ఫాదర్ సిజో గార్ల మక్కు మంచి ఆరోగ్యం కలుగునట్లు, ఆత్మీయ ఎదుగుదల, మేరీకోటి రత్నకుమారి, దాసరి సుజాత కుటుంబ సభ్యులు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. బి రాజేష్కి I-140 వచ్చినట్లుగా, అనూష సుఖప్రసవము, తల్లి బిడ్డ క్షేమము, మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా సమర్పించువారు బి.జి. సుధాకర్ కుటుంబ సభ్యులు. వై ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా రోషన్ రెడ్డి మంచి ఉద్యోగం కొరకు. రవీందర్ చేయు వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సమస్యలన్నింటి నుండి విడుదల, కుమార్తె వివాహం కొరకు, పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఆత్మీయంగా ఎదుగునట్లుగా. ఎడ్విన్ చేయు వ్యాపారంలో అభివృద్ధి, మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. మల్లమ్మకి మంచి ఆరోగ్యం, స్వంత గృహము కొరకు, రవికి మంచి జీవిత భాగస్వామి కొరకు, రమేష్ ఆరోన్లకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లు దేవుని కృప కొరకు. ఆగమయ్య లలితలకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, శ్రీలేఖ దత్తుల వివాహ జీవితాన్ని ప్రభువు దీవించినట్లుగా, మోనిక ఇంటర్ చదువుల్లో జ్ఞానము, కుటుంబంపై దేవుని అనుగ్రహము ఉండునట్లుగా. టి ఆరోగ్యరెడ్డి సుధారాణి కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, బిజినెస్లో అభివృద్ధి, ఆరోగ్యమాత దీవెనల కొరకు. జి బాలరెడ్డి అన్నమేరీ కుటుంబం కృతజ్ఞతగా, వినయ్ భవిష్యత్తులో మంచి మార్పు వచ్చినట్లుగా, మంచి ఉద్యోగం వచ్చినట్లుగా. చైతన్యకు మంచి ఉద్యోగం, గోకుల్ మంచి చదువుల కొరకు, నూతన గృహ ఆశీర్వాదం కొరకు సమర్పించువారు స్వప్న. జి వినయ్ కుమార్ మంచి జీవిత భాగస్వామి కొరకు, విహాన్కి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరునట్లుగా. వై సుమంత్ రెడ్డి బంధకాలు, వ్యసనాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల, కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, దేవునికి సమర్పణ, అభిషేకం కొరకు. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభువు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్ఫారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్ఫారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలాగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మక్కెన శౌరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు సుచరిత. గోవిందపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఆత్మ పరలోకం చేరునట్లుగా కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు పూజ సమర్పించువారు బాలతెరేసా మరియు పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. పి సునీల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో సంరక్షణ, పోయిన డబ్బులు దొరుకునట్లుగా, మంచి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు. అజిత్ వీసా ప్రాసెస్ సక్సెస్ అగునట్లుగా, అనుకున్న సమయానికి యుఎస్ వెళ్ళునట్లుగా. చందర్ ప్రభాకర్ కుటుంబం మరియ తల్లికి కృతజ్ఞతగా, సాత్విక, సహజ మంచి జ్ఞానము, ఆరోగ్యము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించునట్లుగా. ఏ రాజశేఖర్ గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, జశ్వంత్ మారు మనసు కొరకు, బంధకాల నుండి విడుదల, వెంకటేశ్వర్లు శకుంతల మంచి ఆరోగ్యం కొరకు, ప్రభువు కృప కొరకు. రియాకు మంచి ఆరోగ్యం కొరకు, త్వరగా కోలుకోవాలని. గాదె ధనరాజ్ రెడ్డి మంజుల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, పిల్లలకు మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు. మేకల దిలీప్ సంధ్యారాణి కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు. జి ఆనంద్ రెడ్డి పూజిత మేరీలకు పిఆర్ వచ్చినట్లుగా, సంతోష్ రెడ్డి అశ్వితలకు సంతాన వరం కొరకు. రుషిల్ వ్రాయు ఎగ్జామ్లో
ఉత్తీర్ణత, జ్ఞానము, ఆరోగ్యం కొరకు సమర్పించువారు వెంకటనారాయణ. నాగోతు ఇన్నయ్య, మల్లేశ్వరి మంచి ఆరోగ్యం, పీటర్, సుస్మిత, అయాన్ష్, అంతోనిలపై మరియ తల్లి దీవెనల కొరకు. జి ఆనంద్ కుమార్ కుటుంబం ఆర్థిక సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, త్రాగుడు మానివేయాలని చిన్నారి బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు. దడల ప్రేమ్ కిరణ్ ప్రొఫెషనల్లో మంచిగా రాణించినట్లుగా దైవ భయం కలిగిన మంచి జీవిత భాగస్వామి కొరకు పూజ సమర్పించువారు మిసెస్ లక్ష్మీ చక్రం. వి శేఖర్ రెడ్డి కవిత కుటుంబం కృతజ్ఞతగా బి మేరీ అన్విత, బి సిరిల్ రెడ్డి మంచి చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, బంగారు భవిష్యత్తు కొరకు. యు సుబ్బారావు ప్రశాంతి కుటుంబం కృతజ్ఞతగా ఇంటి పేపర్లు వచ్చినట్లుగా ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు. రవికుమార్ గురువుగా అభిషేకింపబడాలని, స్వరూప సిస్టర్గా అభిషేకింపబడాలని. సంజీవ్, మేరీ, సంజన, స్రవంతి, థోమాస్, సమాధానం కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు. డి సంజయ్ మంచి ఆరోగ్యం, జీవితంలో స్థిరపడినట్లుగా. డి అజయ్ మంచి ఆరోగ్యం, జర్మనీ వీసా కొరకు. రోహిత్ స్కాట్ చేసిన మేలులకు దేవునికి కృతజ్ఞతగా మంచి ఉద్యోగం వచ్చినట్లుగా. ఎల్ జహంగీర్ స్వరూప కుటుంబం కృతజ్ఞతగా బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు. ఎన్ రాములు విజయమ్మ మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా పూజ. ప్రిన్స్ శశాంక్, క్రిస్ భవిన్ మంచి చదువుల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు. స్వేచ్ఛ జన్మదిన సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు. యనుముల థామస్ నాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగునట్లుగా. యనుముల అవిలాస్ సాగర్ స్వరూప్ వెనిసా స్టెల్లా ఫ్రాన్సిస్ల వివాహము ఘనంగా జరుగుటకు దేవుడు చేసిన సహాయమునకు కృతజ్ఞతగా పునీత ఫ్రాన్సిస్ చౌరి వారి పేరిట దివ్య పూజ. ఈ యొక్క పూజా ఉద్దేశముల కొరకు ప్రత్యేకముగా పూజలో ప్రార్థించుదము. రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే సిలువను మోసిన దైవం, ఏసే ఆత్మల శాశ్వత జీవం, ఏసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే జీవన ముక్తికి మార్గం, ఏసే భక్తుల భూతల స్వర్గం, ఏసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. తంబుర సితార నాదముతో, రంజిల్లు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఎన్నుకొనిన ఒక గొప్ప ఆదివారం రోజు. ఎందుకంటే ఈరోజు మనము 24వ ఆదివారంలోకి ప్రవేశించిపోతుండగా యేసుక్రీస్తుని యొక్క శిలువ విజయ మహోత్సవాన్ని మనమందరము యావత్ కాథలిక్ శ్రీసభ కొనియాడుతున్నాడు ఈరోజు. ప్రేమటువంటి సహోదరితంగా అదేవిధంగా ముత్తంగి చర్చిలు ఈరోజు 3వ ప్రార్థనలోకి మనము ప్రవేశించిన ఆరోగ్యమాత పండగ ప్రమాణంగా 3వ రోజు నవేన ప్రార్థనలోకి మనము ప్రవేశిపోతున్నాను. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవ సభలు అదేవిధంగా యావత్ కాథలిక్ శ్రీ సభలు స్లీవ అనేది ఎంతో ముఖ్యమైనటువంటి వస్తువే. ఈ శిలువ ద్వారానే మనకు ఎన్నో అద్భుత కార్యములు దేవుడు చేస్తున్నారు మన జీవితములు. శిలువను పట్టుకొని మనము జీవించినప్పుడు, శిలువను మోసుకొని మనము జీవించినప్పుడు, ప్రేమటి సహోదరి సహోదరులారా, ఆ శిలువ మీకు విజయము ఇస్తారు అని మీరు విశ్వసించండి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనము మనము చదివినట్లు యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములు, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తును, ఆయనను విశ్వసించి ప్రతివాడును నిత్య జీవును పొందుటకు అట్లే మనుష్య కుమారును ఎత్తబడను అని చెప్తున్నారు. ప్రేమటి సహోదరి సహోదరులారా, ఆ మనుష్య కుమారుడి మన యేసుక్రీస్తు సహించి మరణములు శిలువ మీదే వేలాడి మరణించిన ఈ యొక్క భాగాన్ని మనము ఈరోజు సువిశేష పఠనములు మనము ఆలగిస్తున్నాము. ప్రియులారా, యేసుక్రీస్తు మరణించది, ఈ శిలువలో మరణించది మన కొరకు అని మీరు అస్సలు మర్చిపోకూడదు. మన పాపాల కొరకు ఆయనను చూసి ఆ శిలువలో వేలాడుతున్న ఆ యేసు ప్రభుని చూసి మీరు విశ్వసించినప్పుడు, ఈ యేసు ప్రభువే, ఈ నిజమైనటువంటి యేసు ప్రభువే నాకు రక్షకునిగా రక్షణ ఇవ్వడానికి, పాప విమోచనం ఇవ్వడానికి వచ్చినది, అది మీరు విశ్వసించినప్పుడు మీకు దేవుడు నిత్య జీవన్ వసుగుతారు, నిత్య జీవన్ మీరు పొందుతారు అని మీరు విశ్వసించండి. ఈరోజు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, క్రైస్తవ సభ శ్రీ సభ కలిసి మనము ఈ యొక్క విజయ మహోత్సవం, ద ఎక్సల్టేషన్ ఆఫ్ ద క్రాస్, when you celebrate this feast, let us all believe in Jesus Christ, that one day we will receive the eternal life. అవని బిడ్డలారా, ఆ శిలువలో మరణించిన యేసు ప్రభుని విశ్వసించుదాం మనమందరము కూడా. ఈరోజు ఆయన పాదాల క్రింద మన ప్రార్థనలు సమర్పించుదాం. ఈరోజు ఆయనలు శరణం ప్రాపించుకొని ఆయనని చూసి ఆ మరణాన్ని మనము కూడా అనుభవించి, ఆయన ఎత్తిన, ఆయన మోసిన ఆ శిలువను కూడా మనం కూడా మోసుకొని ఆయననే వెంబడించడం ఈరోజు. ప్రేమటి సహోదరి సహోదరులారా, అటువంటి గొప్ప అనుగ్రహము మనమందరము కూడా దేవుడు ప్రసాదించమని యేసు నామములు, యేసు శిలువ నామములు అడిగి వేడుకుందాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా,
ఒకసారి మనమందరము కూడా కన్నులు మూసుకుని చేతులంటే జోడించి ఆ ప్రభుని సమర్పించుదాం. మన జీవాన్ని, మనన్నే సమస్త వస్తువులన్నిటిని కూడా ఆ సిలువలో మరణించిన ఆ యేసు ప్రభుని యొక్క పాదాల క్రింద సమర్పించుకొని, ప్రభువా నీ పక్షములు నిలబడానికి, మీ పాదములు కన్నీరుతో ప్రార్థన చేయడానికి నేను అయోగ్యుడు కాదు అని చెప్పుకొని, నా పాపములు క్షమించండి ప్రభువా, నా పాపములు మన్నించండి ప్రభువా, నా తప్పిదములు అన్నిటిని కూడా క్షమించి ఒక నిత్య జీవిని వసగండి ప్రభువా అని మనం అందరము కూడా గట్టిగా ప్రార్థన చేద్దాం. ఆ దేగల తండ్రి కరుణామయుడు మన పాపములు క్షమించి మనకు నిత్య జీవన్ వసగును గాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిజ నిదైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీదే మరణము పొందవలెనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యములను తెలిసికొనిన మేము శిలువ బలి ఫలితమైన రక్షణమును పొందుదుముగాక. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. మొదటి పఠనము సంఖ్యాకాండము అధ్యాయం 21 పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము సంఖ్యాకాండము అధ్యాయం 21 పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇశ్రాయేలులో హోరు పర్వతం నుండి కదలి
ఏదోము మండలమును చుట్టి పోవలెనని రెల్లు సముద్రం త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానిలా ఈ ఎడారిలో చంపుటకే గదా, ఇచట అన్న పానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడు కూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువుకు విన్నపం చేసి ఈ పాముల బిడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో విషసర్ప రూపంను చేసి గాడే మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పం చేసి గాడే కర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనము. ఆయన తనను తాను రిక్తుని చేసుకొనెను. అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్నము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణం వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమున ఆయనకు ప్రసాదించెను. అందువలనే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నేలక ప్రకటింపవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. చీకటి లోకములో నీ చల్లారిపోయినను కల్వారి ప్రేమ నన్ను మండించుచున్నది. చీకటి లోకములో నీ చల్లారిపోయినను కల్వారి ప్రేమ నన్ను మండించుచున్నది. కల్వారి రక్తం యేసుని హస్తం కౌగలించుచున్నది. హేంబవలు ఆదరించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీడయు తోడు నీవే రాజా, నా నీడయు తోడు నీవే రాజా. చీకటి లోకములో నీ చల్లారిపోయినను, కల్వారి ప్రేమ నన్ను మండించుచున్నది. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. పునీత యోగాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోగాను సువార్త 3వ అధ్యాయము వచన భాగము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తునో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందగా నిత్య జీవమును పొందుటకై అట్లా చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని గండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక గొప్ప రోజు. శ్రీ సభ మన కొరకై ఇచ్చిన రోజు. ఎందుకంటే ఈరోజు మనము యేసుక్రీస్తుని యొక్క శిలువ విజయ మహోత్సవము కొనియాడుతున్నాము. ప్రియులారా, మీరు ఆ శిలువని చూస్తున్నప్పుడు ఇక్కడ మన ముందు ఒక శిలువ ఉంటుంది. మన ఆ శిలువను చూస్తున్నప్పుడు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఒక పశ్చాత్తాప హృదయము మీకు దేవుడు ఇస్తున్నారు. నేను నా పాపములు దేవుని ముందు నేను పెట్టుకొని సమర్పించుకొని ఆ శిలువ ద్వారానే నాకు పాప విమోచనం ఇస్తారు అనే నమ్మకం మీ మీదే దేవుడు చెల్లిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు శిలువతోనే మాకు రక్షణ ఇచ్చాడు. శిలువలోనే మనకు విజయం ఇచ్చాడు. శిలువలోనే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. ఎందుకంటే శిలువలో విజయం ఉంటుంది, శిలువలో పునరుత్థానం ఉంటుంది అని మనకందరికి తెలియపరిచిన ఏకైక వ్యక్తియే అది మన యేసు ప్రభువు. పిల్లరా, ఈరోజు ఆ యేసు ప్రభుని యొక్క ఆ శిలువ మరణము, ఆ శిలువలో వేలాడి ఉన్నటువంటి శిలువ విజయము గురించి మనం ధ్యానించినప్పుడు ఎందుకు మనము ఈ యొక్క పండగని ఇంత ఘనంగా కొనియాడాలి మనమందరము తెలుసుకోవాలి. ఈరోజు దానిని కొన్ని సంఘటనలు ఎంతో ఆధారంగా నిలబడింది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, క్రీస్తు శతాబ్దం 326లో జరిగిన ఒక సంఘటన. అక్కడ చక్రవర్తి తల్లి హెలెనా మహారాణి దేవునికి ఒక మంచి భక్తురాలు, దేవుని నమ్మిన ఒక గొప్ప స్త్రీ. అలాగా ఆ యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణాన్ని గురించి ధ్యానించినప్పుడు ఆమె మనస్సులో ఒక కోరిక పుట్టింది. ఏంటిది అది? యేసు ప్రభు మరణించిన ఆ శిలువని నేను వెతుక్కోవాలి, వెతుక్కొని దానిని ఒక స్థలములో నేను ప్రతిష్ఠించాలి అనే కోరిక. అందువలన
వెదకడం మొదలుపెట్టింది. యెరూషలేం దేవాలయంలోకి, యెరూషలేం ఆ ప్రాంతంలోకి వెళ్ళి చాలా పరిశ్రమించి ప్రయత్నించి చివరికి యేసు ఏ సిలువనో మోసుకున్నారో ఆ సిలువని కనపడింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ సిలువని ఎత్తుకొని యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క మందిరము నిర్మించి ఆ మందిరములు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఆ సిలువను అక్కడ ఉంచాడనమాట. ప్రజలు కనిపించలేదు ఈ యొక్క సిలువను. చివరికి ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా సందర్శించాలి అని చెప్పి 335వ సంవత్సరములు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అది ప్రజల కోసం తెరవబడింది. అలాగా యేసుక్రీస్తుని యొక్క మరణము, యేసుక్రీస్తుని యొక్క పునరుద్ధానం ద్వారా ఎక్కువ సంఖ్యలో మన క్రైస్తవ సమాజం పెరుగుతుంది. అలాగా క్రైస్తవ విశ్వాసం కూడా ఎదుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 335వ సంవత్సరం నుండి ఆ సిలువని యేసుక్రీస్తు మరణించిన ఆ సిలువను చూసి దానిని ఆరాధించి గౌరవించి జీవించేవాడు ఆ క్రైస్తవ సమూహం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ అక్కడ సంఘటన జరిగింది. రెండవ సంఘటన ఏమిటంటే పరాయి దేశములు, ప్రేష్య దేశములు ఉన్నటువంటి ప్రజలు తన రాజుతో కలిసి ఆ యొక్క యెరూషలేములోకి వెళ్ళి వారి మీదే యెరూషలేము మీదే దండ జాత్ర చేయడం జరిగింది. ప్రియనీయ రాజు దండ జాత్ర చేశాడు. ఆ రాజు యొక్క పేరు కోసరాస్ అని పిలువబడిన ఒక రాజా. తర్వాత వారు ఏం చేశారంటే అక్కడే ఆ మందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన ఆ సిలువని ఎత్తుకుని తన రాజ్యములోకి వెళ్ళారన్నమాట. మన క్రైస్తవ రాజులు అందరూ కూడా చాలా పరిశ్రమించారు. దీనిని వారికి విరుద్ధంగా యుద్ధం చేసి పోరాడి ఆ సిలువని ఆ యెరూషలేముకు తిరిగి తీసుకొని రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు సహోదరి సహోదరులారా వారికి సాధించలేకపోయారు. చివరిగా హెరాక్లియోస్ అని పేరిట ఒక క్రైస్తవ చక్రవర్తి ఆ దేశములోకి వెళ్ళి ఆ దేశం విరుద్ధంగా, ఆ ప్రేష్య దేశానికి విరుద్ధంగా పోరాడి మళ్ళీ మనకు సంతోషం ఇవ్వడానికి, క్రైస్తవ సమూహానికి, క్రైస్తవ సమాజానికి ఒక సంతోష శుభవార్త ఇవ్వడానికి ఆ యేసు ప్రభుని యొక్క ఆ సిలువని ప్రేష్యా దేశము నుండి మళ్ళీ పునర్నిర్మించి పునఃస్థాపించారు. సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ హెరాక్లియోస్ అని పేరిట ఆ యొక్క రాజు ఆ సిలువను ఎత్తుకొని యెరూషలేం ద్వారములోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటిది ఆ అద్భుతం ఏమిటంటే ఆ సిలువని తన భుజములు మోసుకొని కుర్రపైన వెళ్ళి ఆ ద్వారములోకి వెళ్ళకుండగా ఆ ద్వారం తెరవబడలేదు. ఎంత పరిశ్రమించుకొని కూడా ఆ ద్వారము, ఆ తలుపు తెరవబడలేదు. చాలా కష్టంగా ఉండిపోయింది. అప్పుడు అక్కడ నిలబడుతున్న కొన్ని గురువులు ఆ వారితో చెప్పును, చక్రవర్తి మీ ధరించిన ఆ కిరీటం తీసి పక్కన పెట్టండి. మీ ధరించిన ఆ వస్త్రం, ఏ వస్త్రమ్మా? రాజులు ధరిస్తున్న ఆ యొక్క వస్త్రము మీరు అక్కడ పెట్టి మీరు ఆ కుర్ర నుంచి దిగి
మీరు ఆ సెలవును మొత్తుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ రాజు ఈ గురువులు చెప్పినట్లు చేసి ఆ పాదములో ఆ పాదరక్షలు కూడా పక్కన పడేసి ఒట్టి పాదములతో ప్రియమైన సహోదరి సహోదరుల యేసుక్రీస్తు మోసిన ఆ సిలువ తన భుజములో మోసుకొని యేసు ప్రభు ఎలా ప్రయాణిస్తారో ఆ మార్గములో ప్రయాణించినప్పుడు ఆ యొక్క తలుపు తెరవబడింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ఒక గొప్ప అద్భుతం కూడా జరిగింది ఆ సిలువలో. తర్వాత ఈ యొక్క పండగను మనము కొనియాడడం మొదలుపెట్టాడనమాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క పండగ మనమందరము మన జీవితములు, మన కుటుంబములు, మన సభలు, మన పారీషులు, మన విచారణలు కొనియాడుతున్నప్పుడు మీరు మర్చిపోకూడదు దానిని వెనక్కల ఎవరు ఉన్నారని. మన యేసు ప్రభు మన కొరకు జీవించాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు ఉత్థానం చేసి మనలో సొంత బిడ్డలాగా పాప విమోచనం చేసి మనల్ని స్వీకరించారని మనమందరము కూడా మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వచనం పలుకుతుంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ, కొరింథీయులకు రాసిన 1 లేఖ 2వ అధ్యాయము 1-2 వచనం చదవండి అమ్మా. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలము గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణంను గూర్చియు తప్ప సమస్తమును మరచిపోవలెనని నేను నిశ్చయించుకొంటిని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన యొక్క కుమారుని ఈ భూలోకముకు పంపించినది మన కొరకే. అదే పుణిత పౌలు గారు కొరింథీయులకు చెప్పినది, నేను భూలోక విషయాన్ని గురించి చెప్పడానికి కాదు నేను ఇక్కడికి వచ్చినది. మీకు మంచి మంచి కార్యములు మీ జీవితములు చేయాలి, మంచి మంచి స్వభావం కలిగి జీవించాలి, దానికోసం మాత్రం కాదు నేను ఇక్కడికి వచ్చినది. నేను యేసుక్రీస్తుని గురించి, మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణము గురించి చెప్పడానికి నేను వచ్చినారు. మరి ముఖ్యంగా ఆ యొక్క పదం మీరు, ఆ యొక్క వాక్కు మీద మీ జీవితములు లోపలికి వెళ్ళాలి, లోపలికి గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ శిలువలు మరణించింది మా కోసమే. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు అదే దేవుడు చెప్తున్నది. ప్రియులారా, ఆ వచనం పలుకుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనములు, నన్ను అనుసరింప కోరేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలని అన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు అదే దేవుడు మనకందరికీ కూడా చెప్తున్నది. ప్రియులారా, నేను మీకు ముందు ఒక 2 సంఘటనలు మీకు చెప్పారు. ఎందుకు మనము ఈ యొక్క సిలువ విజయ మహోత్సవం కొనియాడాలి అని చెప్పినప్పుడు దానికి చరిత్రములు 2 సంఘటనలు నేను మీకు ముందు నేను వివరించాను. హేళన అనే ఒక మహారాణి, హెలెనా అనే ఒక మహారాణి, నేను యేసుక్రీస్తుని యొక్క సిలువను వెతుక్కాలి అని చెప్పి ఎన్నో పరిశ్రమించి చివరికి యేసు ప్రభుని యొక్క ఆ సిలువను దొరికిందా లేదా? దొరికాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే యేసు ప్రభు ఈరోజు నీకు చెప్తున్నది. మీరు కూడా ఆ హెలెనా వలె భౌతికమైనటువంటి క్రోస్ కాదు, సిలువ కాదు దొరికినది, వెదకేంటిది మనమైనటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి సిలువను వెతికి ఆ సిలువను ఎత్తుకొని వెళ్ళాలి. అది దేవుడు ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళాలి?
యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసుని వెంబడించాలి, యేసుక్రీస్తుని అనుసరించాలి అని యేసుక్రీస్తు ఈరోజు మన అందరికీ తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, అలాగా మీరు చేస్తున్నప్పుడు ఎస్, యూ విల్ ఎక్స్పీరియన్స్ యువర్ హార్డ్ వర్క్. ఇట్ విల్ నెవర్ గోస్ వేన్. మీరు మీ యొక్క ప్రయత్నకు ప్రతిఫలం మీరు అనుభవించవచ్చు. అది ఒట్టిగా పోలేదు ప్రేమనుడి సహోదరి సహోదరులారా. ఎందుకంటే నిజమైనటువంటి ఆ సిలువని వెతుకుతున్నప్పుడు యేసు ప్రభు మరణించిన ఆ సిలువలో మనం కూడా మరణించాలి అని విశ్వసించుకొని ఆ సిలువ మార్గములు, ఆ ప్రయాణములు మనము నడుచుకుని జీవించినప్పుడు మాత్రమే మనకు నిత్యరక్ష అని దేవుడు చెప్తున్నారు. ఆయనను విశ్వసించేవారు నిత్య జీవన్ పొందుతారు అని చెప్తున్నారు. ఈరోజు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికీ నిత్య జీవన్ పొందాలంటే ఆ యొక్క సిలువను వెదికి మనము జీవించాలి, మనము మోసుకుని జీవించాలి. అది చెప్తున్నారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. మళ్ళీ రెండవ సంఘటనలు, ఆ హెర్కులేసు, ఆ మహా చక్రవర్తి ఆ కోల్పోయిన దానిని స్వజీవన్ సమర్పించుకొని ఆయన సరి నా జీవన్ నేను కోల్పోయిన సరి నా ప్రభుని యొక్క కోల్పోయిన మన సమాజం నుండి, మన క్రైస్తవ సమూహం నుంచి కోల్పోయిన యేసుక్రీస్తు మోసిన ఆ యొక్క సిలువ నేను పోరాడి నేను తిరిగి తీసుకుని వస్తాను అని చెప్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మీకు సిలువ వేదనలు ఇస్తున్నప్పుడు మన యొక్క సిలువ ఏంటిది? మన సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రేరేపణలు. ఏంటిది? ఏ ప్రేరేపణలు? సైతాను యొక్క ప్రేరేపణలు కావచ్చు. దీనిని మనం మోసుకుని దానిని ఎదుర్కొని మనం జీవించాలి అని యేసుప్రభు చెప్తున్నారు. అలాగా మీరు దానిని ఎదుర్కొని జీవించినప్పుడు ఎలా ఈ హెర్కులేసు మహా చక్రవర్తి ఆ కోల్పోయిన ఈ సిలువని, యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ఆ సిలువని ఎత్తుకొని ఎలా తిరిగి తీసుకుని వచ్చారో అలాగా మన జీవితం కూడా మారాలి. ఆ మరణించిన యేసుప్రభు మన నుంచి పోలేదండి. ఒకవేళ మన నుంచి కోల్పోతే, ఆ ఉదాహరణ యేసుక్రీస్తు సిలువలో మరణించిన యేసుక్రీస్తు మన నుంచి కోల్పోతే దానిని తిరిగి మనం తీసుకుంటూ రావాలి మన జీవితంలోకి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అదే యేసుప్రభు ఈరోజు కోల్పోయిన దానిని మీరు వెదకండి, వెదికి చివరికి మీరు తీసుకొని రండి అని ఈరోజు మనతో యేసుప్రభు చెప్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము కూడా మన జీవితములు ఒక గొప్ప ప్రతిజ్ఞ తీసుకొని మనము వెళ్ళాలి. ఈరోజు మన జీవితములు జీవించాలి. ఏంటిది అది యొక్క ప్రతిజ్ఞ? నా జీవితం, నా కుటుంబ జీవితము, నాకున్న అన్ని ఆస్తిపాస్తులు అన్నిటిని కూడా ఆయన సిలువ క్రింద పెట్టుకొని నేను జీవిస్తాను. ఖచ్చితంగా ఆ సిలువ నుండి ప్రవహిస్తున్న ఆ రక్తం నా మీదేకి ప్రవహించి నన్ను శుద్ధం పవిత్రీకరించి నన్ను యేసు ప్రభు అనుభవించిన ఆ వేదన అనుభవించడానికి నాకు కూడా సాధ్యమే అని మీరు విశ్వసించండి. ప్రియులారా, అలాగా నన్ను కూడా మార్చండి ప్రభు అని ఈరోజు చెప్తున్నాం. ప్రియమైన చివరి వచనం చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఏమిటండి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన యొక్క యేసు ప్రభు మనకు ఇస్తున్న ఆ ఈ సిలువను మోసుకోవడానికి మామూలుగా ఏం చేస్తారు? మనం
యేసుప్రభు చెప్పారు, నాకు ఈ సిలువను మోసుకొని నేను వెళ్ళాలని చెప్పి మీరు వెళ్ళి యేసుప్రభుని ప్రతి పవిత్ర శుక్రవారం ఒక క్రోస్ మనం మోసుకొని శిలువ మార్గం వేయడం కాదు. యేసుప్రభు చెప్తున్నది మీతో పునరుద్ధరిస్తున్న తాను పరిత్యజించుకోవాలి. ఆ పరిత్యజించుకోయినప్పుడు, తగ్గింపు జీవితం జీవించినప్పుడు, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ యేసుప్రభుని యొక్క ఆ సిలువ ఎత్తుకొని మోసుకొని భుజములు మోసుకొని మనకు వెళ్ళడానికి ఉన్నటువంటి శక్తిని దేవుడు ఖచ్చితంగా మనకు సహాయపడతారు. సహోదరి సహోదరులారా, అందువలన ఈరోజు ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు మోసుకునిన ఆ యొక్క సిలువని ఎత్తుకొని నేను జీవించడానికి కూడా మంచి ప్రార్థన శక్తిని, మంచి కృపను నాకు ఒసగండి ప్రభువా అని మనం అందరము కూడా గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేగల తండ్రి, శ్రీ సభ ఈరోజు క్రీస్తు శిలువ మహోత్సవం జరుపుతున్న ఈ సమయములు, దేగల తండ్రి, మనందరిని కూడా మీ మోసిన ఆ శిలువను ఎత్తుకుని జీవించడానికి కూడా మంచి మనస్సు మాకు ప్రసాదించమని వేడుకున్నాను ప్రభువా. ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన పెట్టించిన వారికి, విన్నవాళ్ళు ప్రార్థన పూజలు పెట్టించిన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క జీవితములు దేవుని యొక్క ఆశీర్వాదం సదా సమయం ఉంచడానికి ప్రార్థిస్తున్న ప్రభువా. ఈరోజు మన తల్లి శ్రీసభను నడిపించిన లియో పోపు గారు కొరకు మన పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రులు, ఉపదేశులందరిని కూడా మీ ముందు సమర్పించుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి బుద్ధిశక్తిని, తెలివితేటల్ని సమర్పించుకొని ఇంకా చాలామందిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుంటూ రావడానికి ఉన్న అనుగ్రహం వారి కోసమని మన నాదుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, నా సర్వమును సమర్పింతును. నే జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి, నా సర్వమును సమర్పింతును. నే జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును, 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 సమర్పింతును. నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. నా మనసును హృదయమును నీకే అర్పింతును. కపటము లేక దాన్ని కాపాడుమా. నా మనసును హృదయమును నీకే అర్పింతును. కపటము లేక దాన్ని కాపాడుమా. హృదయ వాంఛలన్నయు అర్పింతును. హృదయ వాంఛలన్నయు అర్పింతును. నిర్మలం నెమ్మదితో నన్ను నింపుము.
సమర్పింతును 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రభువా, శిల్వ పీడపై అర్పితమైన బలి లోక పాపములన్నిటిని పరిహరించును. కావున మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమోక్షాలన కావింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ ప్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలెనని నీవు చిత్తగించిదివి. మరణమునకు దారి తీసిన మ్రాణి నుండియే మానవునికి జీవమొసిగిదివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానియే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయము చేకూర్చును. అతని ద్వారా దూతలు నీ మహోత్తమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులను వణకుచున్నారు, పరమమండల మందలి బలవంతులను, ఆనందవరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పగించు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. నడి పూజ సమయములు అప్పద్రాక్షసములు మనము సమర్పించబోతున్న సమయములు, మన జీవితాన్ని కూడి దేవుని సమర్పించుకొని దేగల తండ్రి గురు చేతుల ద్వారా ఎలా ఈ అప్పము ద్రాక్షములు ఎత్తపడినప్పుడు, ప్రభువా, నా బలహీనలను కూడా, నా పాపం నిండిన జీవితంలో కూడా ఎత్తుకొని యేసుక్రీస్తుని యొక్క శరీరము రక్తము మారుతున్నలాగా నా జీవితంలో కూడా మార్చండి ప్రభువా అని గొప్ప విశ్వాసముతో ప్రార్థించుదాం. ఈ మహారహస్యములోకి మనము ప్రవేశించుదాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఉట్టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా
అము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధముని మేము జనానందరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనోత్సకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలాంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యుము. ఉదానమగుదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపి దేశూపి దేవుని గనదిలీగ మరి మాదతోనూ ఆమె భర్తీయమునది జోజపు గారితోనూ పుణిత అప్పుసులతోనూ ఆదరుడి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియులారా, సిలువలో మరణించిన మన యేసు ప్రభు నేర్పించిన ఆ గొప్ప ప్రార్థన మనకు కూడా ఏక విశ్వాసముతో ఐక్యముతో మనము ప్రార్థించుదాం.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాపు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని ఎప్పసులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుకుంటము. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరకు మాకు నిధి జీవనొసగును గాక. ఆమేన్. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు కైకొను మా దేవా, అంజలులు కైకొను మా దేవా. నీ విందులోన నీ పాలుగొనగా నా కర్హతేది నీ కరుణేగాక. నీ విందులోన నీ పాలుగొనగా నా కర్హతేది నీ కరుణేగాక. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గై
కైకొను మా దేవా. అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుగీషములు. ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుగీషములు. కరుణాలవాల కనికరము చూపి, కరుణాలవాల కనికరము చూపి నీ విందు గుడవ నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు కైకొను మా దేవా, అంజలులు కైకొను మా దేవా. వేలాంగని ఆరోగ్యమాతకు నవదిన జపములు. 3వ రోజు. మహా ఆధారము, స్నేహము గల ఆరోగ్యమాత, పవిత్ర జీవనానికి నీవే ఆదర్శము. తల్లి వరదిల్లు. చిరు ప్రాయంలోనే లోకాశలను త్యజించి తల్లిదండ్రులను వీడి ఆలయంలో నిన్ను దేవునికి కానుకగా అర్పించుకున్నావు. క్రీస్తు అనుగ్రహించిన నూతన జీవితమును పొందిన మేము శరీరము, లోకము, సైతాను అను 3 పాశములను త్యజిస్తామని ప్రమాణం చేసి ఉండి కూడా అనేక మారులు దారి తప్పి ఉన్నాము. మా ప్రమాణములను మీరి ఇహలోక సుఖములలో మునిగిపోయి అనేక తప్పిదములు చేసి ఉన్నాము. శాశ్వతమైన పరలోక మహా ఆనందాన్ని మరిచిపోయాము. ప్రేమకు నిలయంగా మా రక్షణకై సిలువలో బలి అయిన యేసయ్యను మా పాపపు జీవితము వల్ల పరిహసించాము. పలు క్రూర కర్మాల చేత ఎగతాళి చేసి ఎడబాసినాము. కరుణగల దేవుని కమనీయ పుత్రి అమలోద్వమి మాత, మా పాపపు స్థితిని తలంచి పశ్చాత్తాపంతో గుండెను బాదుకుంటూ పరితపిస్తున్న మమ్ము హీనమైన పాపపు రొంపి నుండి కాపాడండి. సైతాను వలలలో పడి కన్ను మిన్ను కానక మా పాపములచే దేవుని నిందించిన మా కొరకు పరమ తండ్రి క్షమాభిక్ష అర్థించండి. దైవ అనుగ్రహ ప్రకాశాన్ని కోల్పోయి చీకటిలో తిరుగుచున్న మమ్ము మీ ప్రేమధార హస్తాలు చాచి ఆదుకొనండి. మా రక్షకుడైన శ్రీ యేసునాథుని తిరు హృదయము నుండి ఎడతెగగా స్రవించే జీవజలముల గ్రోలి మేము దేవుని పవిత్ర జనముగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు స్తోత్రం కలుగునుగాక. నేను
భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరూ నా యొద్దకు ఆకర్షింతును అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయగా శిలువ మ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మలందరినీ పునరుద్ధాన మహిమలోనికి కూడా చేర్చుకొనము. పిదతతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల క్రింద కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. బాధలలో నిండి ఉన్నా నీ బిడ్డలమైన మేము కన్నీటి కన్నుమల నుండి మీకై విలపిస్తున్న